ఇంకా ఇక్కడ ఏముంటుందంటేనమ్మా స్థల దోషాలు లేకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థలం ఏంటిదంటే మా రోడ్లు, స్థలం అంటంగానే మనం రోడ్ల ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. రోడ్లు అంటేనమ్మా మనకి ఎప్పటికీ కూడా ఒక రోడ్ అనేది పడమర నుంచి తూర్పుకి పల్లం ఉండాలి, దక్షిణం నుంచి ఉత్తరానికి పల్లం ఉండాలి రోడ్లమ్మ. అలా కాకుండా ఈ ఎత్తు పల్లాల్లో తేడాలు వచ్చినప్పుడు కూడా వీటి యొక్క ప్రభావం మన యజమాని మీద పడుతూ ఉంటాయి, మంచి చెడు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అవి ఆ వక్రతలు ఉన్నప్పుడు సరి చేయలేము కదమ్మా. అందుకని ఒక నిపుణుడిగా తీసుకెళ్లి చూయించుకొని సలహా తీసుకొని ఒక మంచి డిజైన్ చేస్తే మా ఆఫీస్ నుండి అమ్మా చక్కటి వాస్తు ప్లాన్స్ ఇస్తాము. వాస్తుతో పాటు అన్ని అంటే ఒక స్ట్రక్చరల్ ఇచ్చేస్తాము, ఎలివేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లంబర్ అంతా ఒక డిజైన్ ఒక ఫైల్ ఇస్తాం నూతన ఇల్లు కట్టుకునే వాళ్ళకి. ఇప్పుడు ఆ ఫైల్ తీసుకొని వీళ్ళు ఆ స్థలం చూసిన తర్వాత స్థలంలో ఏం దోషాలు ఉన్నాయి అవన్నీ నేను చెప్పేస్తాను కదా. అలా మనం చెప్పుకొని ముందు ఒక ప్లానింగ్ ప్రకారం స్టార్ట్ చేసుకొని పోతుంటే వాళ్ళకి ఒక 100 ఏళ్ళు ఎలాంటి ఇబ్బందులు రావు అన్నమాట. అందుకని ఈ రోడ్లకి ఎత్తుపల్లాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటేనమ్మా ఇప్పుడు ఉదాహరణకమ్మా ఉత్తరంలో రోడ్ హైట్ అయిపోయింది, దక్షిణానికి పల్లం ఉంది అనుకోండి అనమ్మా. ఆ ఇల్లు కడతాము, ఆ ఇల్లు కట్టిన తర్వాత ఏం జరుగుతుంటే కొన్ని అరిష్టాలు జరుగుతుంటాయమ్మా, భయంకరమైన అరిష్టాలు జరుగుతుంటాయి. ఇలా నేను ఎన్నో ప్రాక్టికల్ లైఫ్ లో చూడడం బిజీ రీతిలో వెళ్తున్నాం అనేది మనకు ఒక తెలుస్తుంది. కానీ ఈ వాస్తు ఎఫెక్ట్ దెబ్బ కొట్టినప్పుడే ఇబ్బంది ఉంటుందన్నమాట. అందుకని ఇలా వక్రతలు ఉన్నప్పుడు, వాస్తు వక్రతలు అంటే సరిచేయలేని వక్రతలు ఉన్నప్పుడు ఆ వక్రతలు మన ఇంటి మీద దుష్ప్రభావము అంటే దుష్ట శక్తులు ప్రభావము మన గృహం మీద మన సైట్ మీద పడకుండా చేసేది అష్టదిగ్బంధన కార్యక్రమం. అందుకని ఇలా వక్రతలు మనం సరిచేయలేమన్నప్పుడు తప్పనిసరిగా ఏం చేయాలి, తప్పదు కదమ్మా. అలాంటి ఇండ్లకి ఏంటంటే అష్టదిగ్బంధన చేసిన తర్వాత ఎన్నో మంచి ఫలితాలు వస్తుంటాయి, ఎంతో మందికి చేశాం కూడా.